జమ్మూలో ఉన్నటువంటి శ్రీ మాతా వైష్ణోదేవి ఆలయంలోకైతే ఒక మహిళ, అది కూడా ఒక పోలీస్ అధికారి లైసెన్స్డ్ ముగిసిపోయినటువంటి ఒక గన్నతోటి అయితే ప్రవేశించడం జరిగింది. నిజానికి అక్కడ ఎవరికీ కూడా గన్నతో లోపలికి ప్రవేశించడానికి లేదు, ఎటువంటి ఆయుధం కూడా తీసుకువెళ్ళడానికి లేదు, ఫోన్లు కూడా లోపలికి తీసుకువెళ్ళడానికి లేదు. అలాంటి కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉన్న దగ్గర ఒక మహిళ, అది కూడా ఢిల్లీకి చెందినటువంటి జ్యోతి గుప్తా అనే ఆవిడ లోపలికి గన్నతో వెళ్ళింది. అంటే గన్నతో వెళ్ళి లోపలికి వెళ్ళడం అనేది చాలా విమర్శాత్మకమైనటువంటి విషయమే. ఆవిడనైతే భక్తులైతే విమర్శిస్తున్నారు, కానీ భక్తులు విమర్శించాల్సింది అలాంటి వాళ్ళని కాదు. మరి భద్రత ఏం చేస్తుంది? భద్రతా వైఫల్యం కదా అది. భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఉగ్రవాదులు కూడా ఇలాంటి విషయాల్లో గన్న తీసుకెళ్ళి లేకపోతే బాంబు తీసుకెళ్ళి ఏదైనా చేస్తే, అంటే భద్రత అనేది కూడా మన విషయంలో చాలా వరకు మన దేవాలయాల్లో చాలా వరకు లొట్ట, అంటే అలాంటి చెత్త భద్రత కూడా వ్యవహరిస్తున్నారు. అంటే అసలు పట్టింపులు లేవు. జీతాలు అందరికీ కావాలి, కానీ భద్రత విషయంలో మాత్రం చాలా చండాలంగా ఉంది. ఈ విషయంలో తిరుపతి కూడా పెద్ద ఇదేం కాదు. తిరుపతిలో కూడా ఒక భద్రత విషయంలో సరిగ్గా లేదు. ఎందుకంటే నేను చాలాసార్లు తిరుపతి వెళ్తుంటాను కదా, ఆ తిరుపతి వెళ్ళిన ప్రతి దగ్గర కూడా మొదట మనల్ని తనిఖీ చేసిన అప్పటి నుంచే కూడా అక్కడ ఒక పారదర్శకత ఉండదు. ఆ తనిఖీల్లో కూడా పారదర్శకత ఉండదు. అదే విషయం గురించి నేను మాట్లాడితే నాతో తగువులు అయ్యాయి. అలాగే ఇంతకుముందు నేను కనకదుర్గమ్మ విషయంలో కూడా ఇదే మాట్లాడితే ఫోన్లు తీసుకెళ్ళడానికి లేదన్నారు, కానీ అక్కడ చాలామందికి ఫోన్లు ఎలా ఇచ్చారు. అంటే సామాన్య భక్తులు కూడా ఫోన్లు తీసుకురావడానికి ఎలా ఉంది. కిందనేమో ఫోన్లు తీసుకుంటున్నారు, ఫోన్కి 5 రూపాయలు 10 రూపాయలు వసూలు చేస్తున్నారు. బాగుంది, ఓకే. మరి పైనుండి వచ్చిన వాళ్ళు ఇంకొక నుంచి ఆ కొండ పై నుంచి వచ్చే వాళ్ళకి మాత్రం ఫోన్లు ఎలా ఉంది. అంటే ఇదేంటిది? అక్కడ మాత్రం అందరూ కాంట్రాక్టులు, ఆ కాంట్రాక్టులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ముడుపులు ఇచ్చేది అధికారులకి, మరి దేవాలయంకేమో పంగనామా పెట్టేస్తున్నారు. ప్రతి దగ్గర హిందూ దేవాలయంలో జరిగేది ఇదే. హిందూ భక్తులతో వచ్చిన డబ్బులతో అందరం జీతాలు తీసుకొని, వీళ్ళందరూ జీతాలు తీసుకొని, మన భక్తులకు మాత్రం సరైనటువంటి న్యాయంగా జరిగేటటువంటి ఏ సౌకర్యాలు ఉండవు. ఇంత దౌర్భాగ్య వ్యవస్థలో నడుస్తుంది మనం. అంటే ఇది ధర్మాదాయ దేవాదాయ శాఖలో నుంచి ఎందుకు రావాలంటున్నానంటే ఇందుకే, ఈ విషయంలోనే కాదు, అన్ని విషయాల్లో కూడా మనం ఇక్కడ నుంచి బయటకు రావాలి.